అందరికీ నమస్కారం. నందిగా న్యూస్కి స్వాగతం. మా పక్షం ప్రజల పక్షం. ముఖ్యంగా ఈరోజు సమాజంలో జరుగుతుంది హనీ ట్రాప్. హనీ ట్రాప్ అనగానే మనం ఏదో ఒక టీ కొట్లకి వెళ్ళి హనీ వేసుకోవడం కాదండి, ఇది ఒక ట్రాప్. ఇది ముఖ్యంగా వీరి ట్రాప్ ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా ఎవరైతే సమాజంలో మంచి పేరు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని ఫస్ట్ వాళ్ళని ట్రాప్ చేస్తారు. వాళ్ళకి ఫోన్లోకి లైన్లోకి వస్తారు. తర్వాత వాట్సాప్ కాల్ ద్వారా, ఫేస్బుక్ కాల్ ద్వారా వాళ్ళని కన్సల్ట్ అయ్యి చిన్నగా వాటితో మాట కలిపి పరిచయం పెంచుకుంటారు. ఆ తరువాత ఇదే అదనంగా తను న్యూడ్ కాల్ చేయడం మొదలు పెడతారు. ఆ న్యూడ్ కాల్ చేసినప్పుడు అవన్నీ స్క్రీన్ షాట్స్ రికార్డింగ్ చేసుకుంటారు. ఇది ఒక టీమ్గా చేస్తారు. తర్వాత వీరిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది ఎక్కడో సిటీస్లో ఉండాల్సింది పల్నాడు జిల్లాకు కూడా వ్యాప్తించింది. మీరు జర భద్రం, జర జాగ్రత్త. ముఖ్యంగా ఇది గమనించండి. ఒకటి, మన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తికి కూడా ఇలాంటి హనీ ట్రాపే జరిగింది. ఆ వ్యక్తి ఎవరో, వారి మాటల్లో వారికి ఎలా జరిగింది, వాళ్ళు ఎలా దీని నుంచి బయటపడ్డారు అనేది వారి మాటల్లో విందాం. సార్ నమస్కారం. నమస్కారం. మీ పేరు? కేపీ జయచంద్ర. మీ పూర్తి పేరు? కేపీ జయచంద్ర. మీరు ఎక్కడండి ప్రాపర్? నేటివ్ ప్లేస్ కేరళ. ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అయింది. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు? స్కూల్ సెయింట్ ఫిలోమినా ఎడ్యుకేషనల్ సొసైటీని స్కూల్ నడుపుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు రెగ్యులర్ గా మీరు వింటున్నారు కదా, ఇప్పుడు హనీ ట్రాప్ అనేది ఒకటి జరుగుతుంది. ఇది పట్టణాల్లో అంతకు ముందు ఉండేది, సిటీస్ లో ఉండేది, ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ పల్నాడు జిల్లా కూడా వచ్చింది, విలేజ్ లో ఎక్కువైంది. ఇప్పుడు ఈ సమస్యను మీరు ఎదుర్కొన్నారు. ఓకే, ఎలా మీకు ఎదుర్కొన్నారు? తెలివిగా తప్పించుకున్నాను బయటికి. నేనైతే తెలివిగా బయటికి తప్పించుకున్నాను. అయితే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ చాలా మంది ట్రాప్లో పడిపోయి ఉన్నాయి. ఆల్రెడీ కేసు రూరల్ స్టేషన్ లో జరుగుతుంది కూడా. ఓకే, అది పోలీసు వాళ్ళు సరిగా రియాక్ట్ కాకపోతే ఐజీ గారి దగ్గరికి వెళ్ళి ఐజీ గారి దగ్గర నుంచి ఫార్వర్డింగ్ చేశారు. మీరు ఆ కేసులో మీ ఫ్రెండ్ పని మీద వెళ్ళా, కానీ నేను సీన్ లోకి ఎంటర్ కాల. పని మీద వెళ్ళా, వాళ్ళకి సలహా సూచనలు ఇచ్చి ఐజీ గారి దగ్గరికి పంపించాను. ఓకే, అసలు ఫస్ట్ టైం మీకు ఈ కాల్ ఎలా వచ్చింది? ఫస్ట్ మనకి ఏంటంటే మంచిగా ఉండి వీళ్ళు మనతో సరదాగా మాట్లాడుకుంటూ వచ్చారు. తర్వాత క్రమేణంగా వర్షం మారటం మొదలు పెట్టింది. ఓకే, అంటే ఆల్రెడీ మీకు కాంటాక్ట్ లోకి ఒక ఫ్రెండ్ లాగా వచ్చారు. అదే దేని వల్ల? అది ఇన్స్టాగ్రామ్ వల్ల, ఫేస్బుక్ లేదా జనరల్ గా పరిచయాల వల్ల? జనరల్ పరిచయం వల్ల. వాళ్ళ కాన్సెప్ట్ ఏం లేదు, ఎక్కువ ఈసీ మనీ కోసం జనాల దగ్గర తీసుకోవటం, తర్వాత ఈసీ మనీ లాక్కోవటం, దాన్ని బట్టి ఇంకా బీభత్సంగా చేయటం. ఫస్ట్ మనం బైండ్ ఓవర్ కాకపోతే బట్ లేకుండా వేర్ బాడీస్ చూపించడం వీడియో ద్వారా. న్యూడ్ కాల్స్ అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా డైరెక్ట్. ఇప్పుడు ఇది చేసే ముందు ఆల్రెడీ మీ గురించి ఎంక్వైరీ చేసే ఉంటారు. పూర్తిగా ఎంక్వైరీ చేసి అతను డబ్బులు ఉన్నవాడా లేదా అని చూసుకోవడం. టార్గెట్ ఏంటి? మెయిన్ టార్గెట్ అమౌంట్, మనీ. అంటే వీళ్ళు చూజ్ చేసుకునే పర్సన్స్ ఎలాంటి వాళ్ళు? పర్సన్స్ డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళని చూసుకోవటమే. వాళ్ళ పనికి డబ్బులు కావాలి. సొసైటీలో మంచి పేరున్న వాళ్ళ ఆశ్రయంగా తీసుకుని అది చనుకోవటానికి, ప్లస్ ఇది పెట్టి భయపెట్టేయటం, మళ్ళీ భయపెట్టేయటం, ఒక రౌడీ షీట్ టైప్ రావటం. లేడీసే బయట జెంట్స్ ని తీసుకొని మేము అట్లా చేస్తాం, మా డబ్బులు మాకు పెట్టండి, లేకపోతే మేము కంప్లైంట్ పెడతా, ఇట్లా చేయటం. ఎంతో మంది కుటుంబాలు మంచి కోసం నా దగ్గర వచ్చి సలహా సూచనలు అడుగుతూ ఉంటుంది, నేను సలహా సూచనలు ఇస్తూ ఉంటుంది. మన పేరెంట్స్ ఏంటంటే ఒక సొంత బ్రదర్ లాగా చూసేవాళ్ళు ఉన్నాయి, బాబాయ్ లాగా చూసేవాళ్ళు ఉన్నాయి, అలాగనే మా అంకుల్ లాగా చూసేవాళ్ళు ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఎక్కువ బాబాయ్ అన్న వాళ్ళే నాతో పాటు ఉన్నవాళ్ళు. ఎంతో మంది పిల్లలను నేను చదివి పంపించారు. దానిలో సుమారు ఒక 70 మంది దాకా ఒక్క యుఎస్ఏలోనే వర్క్ చేస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళు నాకు కాంటాక్ట్లు ఉన్నాయి. 26 మంది డాక్టర్స్ ఉన్నాయి. ఒక్కళ్ళు ఇద్దరు కాదు. ఈ 30 సంవత్సరాలు నేను సంపాదించిన సంపాదన అయితే అది. పిల్లలు అనేక రకాలు అన్ని డిపార్ట్మెంట్లో మన పిల్లలు వర్క్ చేస్తుంది. నేను ఇంతవరకు ఒక హౌస్ కట్టడం కానీ ఏం చేయాలి, ఎందుకంటే మనం వచ్చిన డబ్బులే పేద పిల్లలకి పెట్టుకోవటమే సరిపోతుంది. అట్లా వాళ్ళ అభివృద్ధి నేను సంతోషించింది కూడా అది. ఇప్పుడు కరోనా అన్న మహమ్మారి అందరికీ గుణపాఠాలు నేర్పిండి. వేల కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా
ఏం తీసుకోకుండానే పోయారు. జస్ట్ ఉదాహరణ చెప్పిన చెన్నై ఒక ఐజీ, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇట్లాంటి వేల కోట్ల రూపాయల నుండి కూడా ప్రాణం నిలబెట్టలేకపోయింది. డబ్బులతో ప్రాణం నిలబెట్టలేదని అందరికీ అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం సమాజంలో జరిగే అవినీతి మీద కొద్దిగా ఫోకస్ పెట్టేటప్పుడు జనాలు ఏంటంటే మనకు వార్నింగ్లు ఇవ్వటం, గంజాయి బ్యాచ్ తీసుకురావటం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. దానివల్ల నేను మీకు మీ దగ్గర వచ్చి చెప్పాల్సిన విషయం వచ్చింది. మీరు డేర్ చేశారు సార్, మీరు ఒక్కళ్ళే ధైర్యం చేశారు. ఇప్పుడు ఎలా చాలా మంది వీటిలో స్ట్రగుల్ అవుతా ఇంకా అక్కడే చెప్పుకోలేకపోతుంది. ఇది చెప్తే పరుగు పోయిద్ది, చెప్పకపోతే లైఫ్ నాశనం. ఒక పిల్లగాడైతే కోటి అని ఒక పిల్లగాడైతే వాడి పేరు ప్రత్యేకంగా చెబుతాను నేను. ఎందుకంటే రోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకో ఒక ఫ్రెండ్ లాయర్ని కలవటానికి అక్కడికి వెళ్తే వీడు ఏడుస్తుంది కూర్చొని. ఏంద్రా ఇటు బాబు మా పిల్లగాడు ఈడ ఏడుస్తుందా అంటే చిన్నగా స్టోరీ చెప్పుకొని వచ్చారు. అయ్యో అమ్మో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఏడుస్తుంది. ఇంకా అప్పుడు నేను ఐజీ గారి దగ్గర పంపించాను. ఎస్పీ గారి దగ్గర పంపించిన తర్వాత గ్రీన్ మెంట్ సెల్ నుంచి అతను అరెస్ట్ చేసాడు. సిఏ గారు అరెస్ట్ చేసి వాళ్ళ తరపున సపోర్ట్ చేశారు ఆయన. వాళ్ళ తరపున సపోర్ట్ చేసి వీడు మళ్ళీ నా అక్కడికి వచ్చి సార్ ఇట్లా సొంత బెయిల్ మీద పంపించారు సార్ సిఏ గారు అన్నారు. దాన్ని కాదులేనా ఐజీ గారి దగ్గరికి వెళ్ళి అంటే ఐజీ గారి దగ్గర నుంచి ఫార్వర్డింగ్ చేశారు. అప్పుడు ఎస్పీ గారు రియాక్ట్ అయ్యి చేశారు. క్లియర్ కాలా, ఇప్పుడు కేసు జరుగుతుంది క్లియర్ కాలా. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళటం ఇదన్నీ జరిగింది. అది హనీ ట్రాప్. అతను పక్కా అసలు 45-50 లక్షలు కోల్పోయారు. కోల్పోయాడు. 1-2 కాదు, పెద్ద షాప్ ఉండేది, ఆ షాపు అమ్మేశారు, ఇల్లు అమ్మేశారు, చాలా సర్వనాశనం అయింది. ఓకే సార్, ఇప్పుడు మీకు ఫస్ట్ కాల్ ఎలా వచ్చింది దాని గురించి? నాకు ఫస్ట్ కాల్ అంటే మామూలుగా జనరల్ గా మాట కలిపి తర్వాత అది వీడియో కాలేనా? వీడియో కాల్ మాట కలిపి అసలు అది విచిత్రం సార్. ఎవరు చూసి ఇప్పుడు మొన్న సినిమా యాక్టర్ ఒక చిన్న విషయం మాట్లాడిన దానికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేషన్ అయ్యాయి. ఇది అట్ట కాదు, సొంత భర్త చూడాలా లేకపోతే పిల్లలు చూడాలా, అటువంటి సీన్స్ కూడా చూపించారు. మీకు విత్ ఎవిడెన్స్ సగా నా దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు అది వాళ్ళు వీడియో కాల్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ మీరు చేశారు. చేసినప్పుడు వాళ్ళు స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ జరుగుతున్నాయి. అది నేను అప్పుడు బస్ డ్రైవింగ్ లో ఉన్నా. నాకున్న బస్సుకి నేను మార్నింగ్ ఈవినింగ్ పిల్లలు ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? మైండ్ బ్లాకింగ్ గా అవి ఎవరు చూడలేని విధంగా చూపించారు. బట్ ఏంటంటే బస్సు పక్కగా మొత్తం స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. అది వాళ్ళకి తెలియదు. తర్వాత స్క్రీన్ షాట్ నా దగ్గర ఉన్నాయని తెలిసి ఇంకా నన్ను బేరం పెట్టడానికి వస్తే నేను స్క్రీన్ షాట్ చూపించాను. ఇప్పుడు వాళ్ళు ఉండి నేను అట్ట చేస్తా ఇట్ట చేస్తా స్కూల్ నాశనం చేస్తా నిన్న బయట నాశనం చేస్తా అని టాపిక్ వస్తే అప్పుడు నేను ఇది బయట పెట్టినప్పుడు ఒక ఫోన్లో ఉంటే ఫోన్ పగలు కొట్టారు. అది పోయింది అనుకున్నాను. నేను తెలివిగా మెమరీ కార్డులో తీసిపెట్టి పక్కన పెట్టాను. ప్రస్తుతం నా దగ్గర ఎవిడెన్స్తో మెమరీ కార్డు ఉన్నది. ఎన్జిఓ స్కూల్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎంతో మంది వచ్చిపోయి ఉంటుంది, ఎట్లాంటి వాళ్ళు వచ్చిపోయి ఉంటుంది అని సంగతి మనకు తెలుసు. ఎంత బ్యాడ్గా వచ్చిన వాళ్ళని నేను మార్చి పంపిస్తాను. ఎందుకంటే మంచితనంగా ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మంచితనంగా పంపిస్తా. అటువంటిది ఇది ఇది రిపీట్ అన్నట్టు వాళ్ళు మన దగ్గరకు వచ్చి అమౌంట్ ఈసీ మనీ కోసం నా దగ్గర కూడా మిమ్మల్ని ఎంత డిమాండ్ చేశారు? ఫస్ట్ డిమాండ్ చేయటం అంటే ఇంటికి కావాల్సిన వస్తువు కొని పెట్టమంటాం. నేను అదేంటంటే తెలివిగా లాక్కున్నా డబ్బులు. మనకి ఎందుకంటే నాకు మ్యారేజ్ అయితే 35 years, ఒక పాప కూడా. బట్ మన దగ్గర లేని బయట వాళ్ళ దగ్గర అసలు ఏముంటుందిగా. నేను అట్లా ఆలోచించి తిరిగే క్యాండిడేట్. అది కాక సమాజంలో ఎన్నో ఉపకారపడే వ్యక్తి. అప్పుడు మనం తప్పు చేసినప్పుడు మనకి విలువ ఏముంటుంది. మీరు కొన్ని పదవుల్లో కూడా ఉన్నారన్నారు. ఏ పదవి? ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ స్టేట్ సెక్రటరీగా ఉన్నాయి. ఇంతకుముందు స్కూల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా చేసా, జాయింట్ సెక్రటరీగా చేసా. పదవి ఉన్నా లేకపోయినా మనకి ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్. మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఇది కూడా ఒక వాళ్ళకి ప్లస్ లాగా. ఇది ఈ పదవి ఉన్నా కాబట్టి ఎక్కువ ప్లస్ కావటానికి కుదరలా. మెయిన్ అది ఆ పదవి లేకపోయినా ఉన్నా లేకపోయినా నాకు కొంచెం దేవుడు కొద్దిగా గుండు ధైర్యం ఇచ్చారు. దానివల్ల కొద్దిగా చట్టం తెలిసినా కాబట్టి దాంతో ఫాలోఅప్ అయిపోతా. అంటే పొలిటికల్ గా మనకి ఏ పొలిటికల్ వచ్చినా నేను ఏ పొలిటికల్ కు తిరగను. అంటే అందరితో సరదాగా ఉంటా. మనకి పొలిటికల్ పని లేదు. ఎందుకంటే అందరూ మన ఫ్రెండ్స్, అందరూ మన వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అందరితో సమానంగా వెళ్ళిపోతా. ఇప్పుడు ఏంటంటే ఇది మరీ ఎక్కువ అయి ఉన్నాయి. ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ అనేది అవినీతికి మారుపేరు. నాకు తెలిసి జిల్లా అభివృద్ధి అయిందని మనం ఇప్పుడు
బాగా గర్వపడాలా లేదంటే ఇలాంటివి వెనక్కి తీసుకెళ్తుందా మళ్ళీ ఇప్పుడు వెనక తీసుకెళ్ళా సమాజాన్ని వెనక తీసుకెళ్ళటానికి కుదరట్లా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా అడవిలాగా ఉండేది, అటువంటిదే మన పల్నాడు టైగర్ కోడెల శివప్రసాద్ గారు దానికి ముందు ఉన్నాయి అన్ని విషయాలు. అతని శిక్షణలోనే నేను కూడా పెరిగా. వాస్తవం చెప్తున్నా. మా ఇద్దరికి ఉన్న ఇదేంటంటే ఫోన్ గోల్డ్లోనే ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు 6:15 ఒక ఫోన్ ఎత్తితేనే 6:15 ఉన్నప్పుడే నేను అతనితో ఫోన్లో సలహా అడిగేది. ఏ విషయానికి సలహా అడిగినా నాకు సలహా సూచనలు ఇచ్చేది. పవన్ చనిపోక 3 రోజుల ముందు కూడా నాకు వాళ్ళు ఉన్నాయి. ఓకే. అందుకనే అతను పల్నాడు డిస్ట్రిక్ట్ అతను పెద్దలు వస్తుంది అందరూ ఆ ఊరు ఎట్లా మార్చారని ఇప్పుడు కూడా మాకు ఆశ్చర్యం. కోటపోగుండ కానీ లేకపోతే చుట్టుపక్కల చిన్న చిన్న రోడ్లన్నీ పెద్దదైంది. అదే ఇది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి ప్రసంట్ అది కూడా ఆయన కూడా చేస్తున్నారు. డాక్టర్ వృత్తిలో ఉండి అందరూ బాగుండాలా అనే ఆలోచనతో అతను కూడా తిరుగుతున్నారు, పాపం కష్టపడుతున్నారు. ఓకే. ఇప్పుడు నసరాపేటలో మాకు కొన్ని కేసెస్ వచ్చినాయి. ఒకళ్ళు గూగుల్ పే కొట్టి ఒక 100 రూపీస్ మాకు ఫోన్ పే చేయండి, చేయగలం వీళ్ళ అకౌంట్లో 50,000 కట్ అవడం, అలాంటి ఫ్రాడ్ వెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా అది కూడా నాకు అది కూడా అయిపోయి ఇప్పుడు కొత్తగా ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలి, ఎలా అమౌంట్ వస్తాయి అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే వాడి దగ్గర నుంచి హై స్థాయి బెంచ్ తిరిగే వాళ్ళ వరకు వీళ్ళ టార్గెట్. ఇంకా ఎవరిని వదిలేటట్లేదు. కానీ ఏంటంటే మీరు అనేది ఇది అంతా ఒక టీమ్, ఒక్కళ్ళ వల్ల ఎవరు చేయలేరు. ఒక టీం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టీం తయారవుతుంది. ఇది ఒక్కొక్క ఏరియా. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినా, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా మనలో మార్పు రావు కూడా. ఎందుకంటే వీళ్ళు మార్పు రావాలంటే వీళ్ళని వేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో కొత్త ఎస్పీ గారు వచ్చిన కాడ నుంచి కొన్ని లాడ్జింగ్స్ రీడ్ చేస్తుంది, పట్టుకుంది. ఈ మధ్య నిన్న కూడా జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చారు. అదే మూమెంట్ లో ఎస్పీ గారికి ట్రాన్స్ఫర్ అయ్యారు. డైరెక్ట్ ఎస్పీ గారికి ఇచ్చా. ఓకే. ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, మళ్ళీ కొత్త ఎస్పీ గారు వచ్చి మళ్ళీ కలుస్తారు. దాని తర్వాత కలవాల. ఇప్పుడే చైర్పర్సన్ కి డైరెక్ట్ పెడదాం అనుకుంటున్నా. ఇంకా ఓకే. మహిళా చైర్పర్సన్ కి పెడితే కొద్దిగా సీవియర్ గా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నాం. అంటే మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా? అపాయింట్మెంట్ తీసుకోవాలా? 5 days లో అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఓకే. అయితే మెయిన్ వీళ్ళందరి తరపున మీరు నిలబడ్డారు. అంటే మీకు అన్యాయం జరిగింది కాబట్టి నిలబడాల్సి వచ్చింది. వాళ్ళకి అన్యాయం జరగకుండా రూట్ తెలిసినా కాబట్టి నిలబడాల్సి వచ్చింది. అయితే ఇదంతా ట్రాప్ వాట్సాప్ లో జరుగుతుంది. వాట్సాప్ వీళ్ళ టార్గెట్ వచ్చేసరికి ఎవరైతే మంచి పేరు ఉంది, ఎవరైతే వాళ్ళకి సొసైటీలో పొరుగుగా నిలబడుతున్నారు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి అనేది టార్గెట్ మెయిన్. ఇంకా మెయిన్ ఒక్క ఫోన్ వాడరు, 5-6 నంబర్ వాడతారు. మనం ఏదో జనరల్ కాల్ వచ్చిందని ఫోన్ ఎత్తితే అయిపోయినట్టే. ఇంకా జనరల్ కాల్ అనుకుని ఎత్తిస్తే అయిపోయినట్టే. వీళ్ళు మళ్ళీ మనదంతా రికవరీ ఎలా చేస్తున్నారు సార్? ఇప్పుడు మన ఫోన్ డేటాలంతా ఇప్పుడు ఆన్లైన్, దానివల్ల ఇప్పుడు మన నేమ్స్ కానీ మన కాంటాక్ట్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అది ఇప్పుడు ప్రతి ఆఫీసర్లకు వెళ్తున్నది. ఎట్లా వెళ్తున్నాయని నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను జస్ట్ మొన్న ఒక 2-wheeler కోసం వెళ్తే ఆ నంబర్ ఆడ ఉన్నాయి. ఈ లోపల వాళ్ళు పలానా ఆఫర్ ఉన్నాయి సార్ అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళే అన్ని 2-wheeler వాళ్ళు చేస్తున్నాయి. మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి కానీ మీ నంబర్ లేదు, మా నంబర్ ఉన్నాడ. చాలాసారి చూసి అది. రెండోది ఒకరోజు నైట్ నాకు కూడా సెల్ హ్యాక్ అయింది. అలా జస్ట్ 3-4 సెకండ్లో 3,000 కొట్టారు ఒక ఫ్రెండ్. ఇప్పుడు నాకు కానీ మా మిస్సెస్ కానీ పిల్లలు కానీ బాగాలేనప్పుడు ఎదుటి వాళ్ళు ఇన్న తర్వాత ఏమవుతుందంటే వెంటనే రియాక్ట్ అవుతాడు. అటు ఒక ఫ్రెండ్ హైదరాబాద్ జస్ట్ సెకండే, అది 2 or 3 సెకండే 3,000 కొట్టారు. నైట్ 11:30 ఆ ప్రాంతంలో. నేను అప్పుడే వాట్సాప్ చూసి పడుకోపోతుండే నాకు బెంగళూరు నుంచి కాల్, టీచర్గా ఏమైంది అని. టీచర్గా ఏం కాదు, అదలో నిద్రపోతున్నా పక్కన ఉన్నా కదా అనగానే అయితే మీ ఫోన్ హ్యాక్ అయింది వెంటనే చూసుకోమన్నారు. చూస్తే ఒక 1 minute-లోనే విపరీతంగా కాల్స్ వచ్చినాయి. మామూలుగా రాలా అన్ని చోట్ల. ఎందుకంటే మన పిల్లలు ఎన్ని చోట్ల ఉన్నాయి, మన గ్రూప్ ఎంతవరకు ఉన్న అంతవరకు కొట్టారు వీళ్ళందరూ. మేడం హెల్ప్ చేయండి చెప్పండి. 3,000 పోయింది ఆ రోజు. వెంటనే అప్పుడు స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వెంటనే నైట్ బ్లాక్ చేశారు వాళ్ళు పాపం. అమ్మటి వచ్చి బాగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు నిమ్మకూరి ఎస్ఐ గారు ఉన్నాయి, సార్ ఇన్ఛార్జీలు ఉన్నప్పుడు సార్ వచ్చి ఏ మాస్టర్ గారు అనగానే ఇది సార్ అనగానే ఇంక వెంటనే సైబర్ సెల్ ఇది బ్లాక్ చేశారు ఫస్ట్. తర్వాత మేము అన్ని పాస్వర్డ్ ఇదన్నీ మార్చుకున్నాం. ఓకే.
అంతటితో కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ అది. అయితే ఆల్రెడీ మీకు ఈ ఆన్లైన్ మోసాలు హనీ ట్రాప్ కామన్. అన్ని అన్ని అనుభవించి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా. ఏం చేయాలని అర్థం కాక మైండ్ వదులుకుంటున్నాను. ఇప్పుడు మీ స్కూల్ పేరెంట్స్ సార్ ఎక్కడ పంపించారా? సెయింట్ ఫిలోమినా ఎడ్యుకేషన్ సొసైటీ. ఓకే. 10th దాకా 7th దాకా ఉన్నాయి ప్రస్తుతం. 8th 9th 10th పర్మిషన్ కోసం చూస్తున్నాను. పిల్లలు కూడా ఈ ఫోన్ బాగా ఎడిట్ అయింది. మామూలుగా ఎడిట్ ముందుకు వెళ్ళాలంటే కొన్ని తెలియాలి, దాని నుంచి మంచి నేర్చుకోవాలి, చెడు నేర్చుకోవాలి. బట్ ఇది పేరెంట్స్ దగ్గర చాలా తప్పు ఉన్నాయి. పిల్లలు అన్నం తినకపోతే వెంటనే ఎంత 6 month బేబీ ఫోన్ చూపించి అన్నం పెడతాడు. మీకు చూసి పేరెంట్స్ కూడా చెబుతున్నా. ఆల్రెడీ G5 కూడా వచ్చింది, 7 కూడా వస్తుంది. ఇంకా వైబ్రేషన్ ఎట్లా ఉండదు, హార్ట్కి తగిలితే పిల్లలకి, చిన్న పసి పిల్లలకి ఏముంటుంది. చాలా పేరెంట్స్ కూడా మోటివేషన్ చేస్తున్నా. అయినా వాళ్ళు మారితే మనం పిల్లల్ని మార్చగలుగుతాం. చాలా సీవియర్గా ఉన్న కొన్ని విషయాలు, ఫోన్ విషయం వరకు చాలా సీవియర్గా ఉన్నాయి. 4 years వచ్చేటప్పటికే స్పర్స్ వస్తుంది కొంతమందికి. కొంతమంది హెల్త్ ప్రాబ్లం, బ్లడ్ ఇది అయిపోవటం, ఫుడ్ తినరు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి స్కూల్లోకి వచ్చి. బట్ అది పేరెంట్స్కి మోటివేషన్ చేస్తున్నదా చాలా వరకు. ఇప్పుడు ఇందాక ఒకళ్ళు చెబుతున్నారు అక్కడ ఇట గంజాయి బ్యాచ్ తగల పట్టుకున్న సార్ వదిలేయండి సార్ మా వాళ్ళు అన్నారు. ఆ మా వాళ్ళు చుట్టుపక్కల అది కూడా పూర్తిగా నేను చాలా వరకు పట్టించినప్పుడు పోలీసు వాళ్ళు చెప్పే ఒకటే మాట, నాకు ప్రతి ఎస్ఐలు చెప్పే మాట, సార్ మీకు దండం పెడతా సార్, మాకు చెప్పబోగండి సార్, ఎమ్మెల్యే గారికి చెప్పండి. ఏంటి సార్ అట్లా అంటున్నా. ఆ గంజాయి తీసుకునే వాళ్ళ ఏజ్ ఎంత ఉండొచ్చు? తీసుకున్న వాళ్ళది 11-12 years ఉంటుంది. మనం పట్టించిన పెద్దవాళ్ళకి చెప్పి ఫోన్ చేయించి అది అమ్మటే క్లోజ్ అయిపోతుంది. నేను పోలీసు వారికి కూడా చెప్పేది ఏంటంటే ఎవరో ఒకళ్ళు క్లోజ్ చేయండి. క్లోజ్ చేయటం అంటే బస్సులు స్కూల్ ఉన్నాయి డిపార్ట్మెంట్, 3 years ఆడ వేయండి. వాడు మార్పు వస్తే ఒక ఆఫీసర్గా కనపడుతుంది. బస్సు స్కూల్ వేస్తే బయట తిరగకుండా బస్సు స్కూల్ వేసి అనుకో ఖచ్చితంగా వాడు ఆఫీసర్ ఇంట్లో కనపడదు. ఎందుకంటే ఈ 2-3 years వాడు ఫుల్ మార్పు వచ్చింది. నేను పోలీసు వాళ్ళకి చెప్పేది అది. వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టమని నేను చెప్పట్లా, నేరాలు ఊరాలు వాళ్ళ మీద ఏమని నేను చెప్పట్లా. బస్సులు స్కూల్ వేసి చదివిస్తే వాడు ఒక ఆఫీసర్గా బయటకు వస్తారు. అది నేను చెప్పేది వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 2 wheelers 11 12 ఉండదు. ఆ పోయే స్పీడ్ చూస్తే మైండ్ బ్లాక్ అయితే రోజుకి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. మీకు ఇటు రొంపిచెర్ల హైవేలో ఎక్కువ జరిగింది. రీసెంట్ గా ఇంజనీరింగ్ స్టూడెంట్ 3 days బ్యాక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ముగ్గురు కలిసి ఫుల్ తీసుకొని వచ్చింది. మెయిన్ రోడ్ లోనే యాక్సిడెంట్, స్పాట్ డెడ్ ఒకడు. అటువంటిది కూడా ఆపాలి. ఎందుకంటే ఎంఎస్ కోసం వాడు అమౌంట్ కట్టారంట వాళ్ళ ఫాదర్ని అడిగి, ఏందన్నా మీరు అట్లా చేశారంట సార్, ఇంజనీరింగ్ అయిపోయి ఎంఎస్ కోసం కూడా అమౌంట్ కట్టి ఉన్నా, కట్టిన తర్వాత నేను ఒంగోలు వెళ్ళిపోయాను. అందుకని అది కూడా కొంచెం చర్య తీసుకోవాలి. అది కూడా 2 wheeler ఆపినా కూడా మా పిల్లలు అని చెప్పి పెద్దవాళ్ళు ఫోన్ చేస్తే ఇంకా వదిలేస్తున్నా, కేసు కూడా రాయకుండా. ఉన్న వాస్తవం అయితే అది. నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. చాలా ఉన్నాయి. అది కూడా ఎస్పీ గారు దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ఏం రియాక్ట్ అవుతారని అర్థం కాల. మొత్తం చేంజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఒక్కన్నో మీరు ఒక్కన్నో తెలుసుకోండి, ఇది మార్పు రావు. టైం అన్ని డిపార్ట్మెంట్ మండల హెడ్ క్వార్టర్ ఉన్న ఎంఆర్ఓ గారు కానీ, దానికన్నా ముఖ్యంగా ఎవరికైతే ఇది జరిగిందో వారి గలం బయటికి రావాలి, వాళ్ళ స్వరం బయటికి రావు. ఎందుకంటే కొంత ఇన్సూరెన్స్ ఇస్తాడు, అది ఎదుటి వాళ్ళు ఎవరైనా చిన్నగా కప్పిపుచ్చుతాడు. ఈ నేషనల్ హైవేలోనే ఎన్నో జరిగితే నేను ఆ అండర్ గ్రౌండ్ కోసం ఒక కంప్లైంట్ కూడా పెట్టే. ఆ రోజు ఊర్లో ఒక పెద్ద మనిషి అంటున్నా, ఊర్లో వాళ్ళ లేని బాధ నీకెందుకు? అక్కడికే 16 మంది చనిపోయి ఉన్నాయి రీసెంట్ గా. లాస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోతే నాకు అది చూసి తట్టుకోలేక, రోజు పలకరించే వ్యక్తి తట్టుకోలేక నా అందరికి నేనే కంప్లైంట్ రాసి ఒక 50-60 మంది సైన్ తీసుకుని పెట్టే. 20 days లోనే వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యి పైన రోడ్లో రెడ్డి మార్క్ పెట్టి పోయారు వాళ్ళు. సార్ ఇంకా జరిగితే మీరు కంప్లైంట్ పెట్టండి, అండర్ గ్రౌండ్ ప్లాన్ వేద్దాం అన్నారు. అది హ్యాపీ. బట్ ఏంటంటే ఊర్లో పెద్ద మనుషులు వచ్చి ఊర్లో లేని బాధ నీకెందుకు అన్న డైలాగ్ కొట్టారు. ఇంకా మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఏదైనా ఊర్లో అయినా ఏదైనా మానవ జన్మ ఎత్తిందిగా, మానవ జన్మ ఎత్తినప్పుడు ఏమవుతుండే ఎదుటి వాళ్ళ ఇది కూడా చూడాలి, అర్థం చేసుకొని చేయొచ్చు. అది ఇక్కడ ఎవరు లేదు, తత్వం అందరికీ లేదు. అది పరిస్థితి. ఇంకా మీ ఛానల్ ద్వారా
ఏం చేస్తున్నారో ఆ విధంగా చేయండి. మీరు ఫైనల్గా మా నందిగా న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకి ఈ హనీ ట్రాప్ గురించి ఏం తెలియజేస్తారు? ఈ మీ ఛానల్ ద్వారా, నందిగం ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, హనీ ట్రాప్ ఎవరికి జరిగినా అది మీ ఛానల్ గారి దగ్గర కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ ఛానల్ దగ్గర కానీ, లేకపోతే సూపరింటెండెంట్ దగ్గర, పోలీస్ సూపరింటెండెంట్ దగ్గర కానీ పోయి డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చి సేవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే రోడ్డు మీద అడుక్కున్న పరిస్థితి వస్తుంది మీకు. అందుకని అది లేకుండా చూడండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విన్నారు కదండి, కేపీ జయన్ గారు వారి యొక్క జీవితంలో యథార్థ సంఘటన అది రీసెంట్గా జరిగింది. ఇలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండడానికే ఈ ఛానల్లో ఇది టెలికాస్ట్ చేస్తున్నాం. మరి ఎవరి మీద తొయ్యాలనో ఏది ఉద్దేశం కాదు. మీరు ఖచ్చితంగా ఒకటే గమనించాలి, ఈసారి ఏదన్నా వీడియో కాల్స్ మీకు వస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేదంటే మీకు తెలిసిన వారికి కానీ సంప్రదించి దాన్ని క్లియర్ చేసుకోండి. వాళ్ళు చెప్పిన విధంగా చేస్తే ఒకళ్ళు 40 లక్షలు పోగొట్టుకున్నారు, ఒకళ్ళు 50 లక్షలు పోగొట్టుకున్నారు, కొంతమంది తన జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా మేల్కోండి. ఈ హనీ ట్రాప్ అనేది ఇప్పుడు సిటీస్లో నుంచి జిల్లాలకు కూడా వ్యాప్తి ఇచ్చింది. జరభద్రం అదొక్కటి. మీ గలం మా యొక్క స్వరం రెండు కలిస్తే ఈ నినాదాన్ని ఇంతటితో ముగించవచ్చు, ఖచ్చితంగా ముగించవచ్చు. ఇలాంటివి ఏమన్నా మీ జీవితంలో జరిగితే మా ఛానల్ని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా సంప్రదించగలరు. థ్యాంక్ యూ. మీ అనూష్ బాబు, నందిగా న్యూస్, నసరావుపేట.